ఓం నమ శివాయ నమ. ఓం త్రీ మాత్రే నమ. జై సమ్మక్కాయ నమ. జై సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. మీనరాశి 2025 జూలై మాసం. మరి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళ స్థాన యోగ నక్షత్రాన్ని బట్టి ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళకి కలిసి వస్తుంది, ఏ టైం నుంచి ఏ టైం వరకు అదృష్ట యోగం పట్టబోతుంది, ఏ టైం నుంచి ఏ టైంలో వాళ్ళకి ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి, ఏ టైం నుంచి ఏ టైం వరకు సంతాన యోగం ఉంటుంది, మరి ఏ టైం నుంచి ఏ టైం వరకు ప్రేమ సమస్యలు ఎంతవరకు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూసి చెప్పబోతున్నాం. ఆలోచనలు వీళ్ళకి చాలా చాలా వరకు వేగంగా ఉంటాయి. వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ విధానాలు, వీళ్ళ తెలివితేటలు మామూలుగా ఉండవు. ఒక్కొక్క సెకండ్కి ఒక్కొక్క విధంగా మారిపోతుంటారు. అంటే ఒక టైంలో ఒక రకంగా ఉంటారు, ఒక టైంలో ఇంకో రకంగా మారిపోతాడు. ఒక టైంలో మనం చెప్పింది చేస్తానా అంటారు ఈ మీనరాశి వాళ్ళు అందరూ. ఒక్కో టైంలో మనం చెప్పింది వినరు, వాళ్ళు చెప్పిందే మనం వినాల్సి వస్తుంది. అలాంటి పట్టుదల కసి విధానము తెలిసిన వాళ్ళు. కాబట్టి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ శత్రువులతో విజయం కనబడుతుంది, కోర్టు సమస్యల్లో విజయం కనబడుతుంది. మరి విదేశాలలో కూడా వెళ్ళాల్సిన యోగం ఉంది. అక్కడ కూడా కొన్ని బిజినెస్లు చేయాల్సింది కూడా ఉంది. అక్కడి నుంచి కూడా వీళ్ళు సంపాదించుకొని మళ్ళీ ఇండియాకు వచ్చి సెటిల్మెంట్ కావాల్సిన యోగాలు కూడా కనబడుతున్నాయి. మరి ఉద్యోగస్తులకి చేయాల్సిన ప్రయత్నాలు ఇప్పుడు 16 నుంచి మొదలవుతాయి. మరి ప్రయాణస్తులకి మళ్ళీ ఉద్యోగం చేయాల్సిన వాళ్ళకి ప్రమోషను, ట్రాన్స్ఫర్ అలాంటిది మొదలయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి కుటుంబ సభ్యుల్లో కొంత జాగ్రత్త పడండి. మరి మిమ్మల్ని అపార్థం చేసుకొని తొలగింపు చేసే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మీకు ఆ అపార్థం చేసుకున్న దానివల్ల మీరు అక్కడ మంచి చేస్తారు, కాదు అక్కడ నువ్వు చెడు చేశావని ఆ కుటుంబ సభ్యులకి మీ మీద లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన విధానాలు, కొన్ని మనశ్శాంతి లేకోకుండా వాళ్ళ వల్ల మీరు మంచి ఆలోచనకు విడిచిపెట్టి చెడు ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు. మరి ఆ చెడు ఆలోచనలో పోయిన దానివల్ల మీరు అధోగతి పాలైపోయి మళ్ళీ తిరిగి మళ్ళీ అదే స్థానానికి వస్తుంటారు. పాము తిరిగి పుట్లో జూరినట్టుగా మీరు అక్కడ మొత్తం తిరిగి మళ్ళా మాకు ఇల్లు అనేది కావాలి కదా, మనకి పెద్దవాళ్ళు కావాలి కదా, మనకంటూ ఒక కుటుంబం ఉండాలి కదా అని మళ్ళీ అక్కడికే వచ్చి మీరు నిలబడిపోతుంటారు. అక్కడ నిలబడే ముందు మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి కుటుంబంలో ఉండాల్సిన కొన్ని నిర్ణయాలు కూడా కొన్ని జాగ్రత్తగా మీరు తీసుకోవాలి. మరి ఆ నిర్ణయాలు తీసుకున్న దానివల్ల ఎంతో జాగ్రత్త పడాలి. మరి వ్యాపారస్తులకి ఈ నెల 9వ తారీఖు నుంచి కొన్ని కార్యక్రమాలు మొదలైపోతున్నాయి. మరి ఆ 9వ తారీఖు నుంచి పెద్ద పనులు, పెద్ద కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కొన్ని అవకాశాలు మీకు రాబోతున్నాయి. ఆ అవకాశాలని దాన్ని మీరు గట్టిగా పట్టుకొని దాంట్లో మీరు పాలు అవుతే తప్పకుండా విజయాన్ని పొందుతారు. కాబట్టి ఏం కాదులే, మనం ఇప్పుడు కాదులే తర్వాత చూసుకుందామని అనుకుంటే ఉన్నది పోతే ఉంచుకున్నది పోతే, కొన్నాళ్ళకి మందు పెడితే ఉన్న నేలకు పోయినట్టుగా ఉన్న అవకాశాలను పోయిన తర్వాత మీరు దొలాడుకొని కష్టపడి బాధపడి చేసినా కూడా, ఎన్ని పూజలు చేసినా కూడా మీకు ఫలించదు. ఎన్ని విధానాలు చేసినా కూడా ముందుకు వచ్చే మార్గాలు అనేది మీకు కనబడతలేదు. కాబట్టి మీరు చేయాల్సిన కొన్ని అవకాశాలు ఇప్పుడు మీకు అతి దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి బంధుమిత్రులతో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీరు తొందరపాటు వద్దు. మీ నిర్ణయాన్ని, మీ ఆలోచనని, మీ ప్లాన్ని ఎవరికి చెప్పొద్దు. పని అయిన తర్వాత చెప్పండి. పని కాకముందు ఎవరికి ప్రాణం లాంటి స్నేహితులు కానీ, మిత్రులు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దు. దానివల్ల మీకు ఎన్నో సమస్యలు, ఎన్నో విధానాలు కూడా కొన్ని రాబోతున్నాయి. కాబట్టి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం మీ జాతకంలో కనబడుతుంది. మరి ఒక స్త్రీ నుంచి మీ జాతక యోగం అనేది టర్నింగ్ పాయింట్ ఎదురవుతుంది. కాబట్టి మీరు
మీ మీద కొంచెం వేలినాటి శని ప్రభావం ఉంది. ఆ వేలినాటి శని ప్రభావం వలన మీకు రావాల్సిన పని, చేసే పని చేతికాడికొచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది. కాబట్టి ఈ శని ప్రభావం వలన మీరు చేయాల్సింది శనేశ్వరుడికి ఆరాధన చేయాలి. శనేశ్వరుడికి నూనెతో అభిషేకం చేయాలి. ఆ శని భగవానికి మీరు మీ దగ్గరలో ఉండాల్సిన శనేశ్వరుడు గుడికి వెళ్ళి ఆ విధంగా చేసిన తర్వాత మంగళవారం 9 మంగళవారం రోజున మనకు దగ్గరలో ఉండాల్సిన టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాలు 9 నవగ్రహాల దగ్గరికి వెళ్ళి నల్లటి నూనెలు తీసుకొని దాంట్లో నవధాన్యాలు, నల్లటి గుడ్డ, ఆ నల్లటి గుడ్డలో ఒక బెల్లం గడ్డ, పసుపు కుంకుమ, దీపారాజన వెలిగించి 9 ప్రదర్శనలు మీరు చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన ఆ శని ప్రభావం అనేది తొలుగుతుంది. ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి ఉంటుంది. మరి మీకు ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ, మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు ఈ నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుంది, ఎలా చేస్తున్నారు అనేది మేము అన్నీ చూసి చెప్పగలుగుతాము. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు కానీ, ఎలాంటి డౌట్ కానీ, ఎందువల్లంటే మీ ఇంటి మీద, మీ మీద, మీ కుటుంబం మీద కొన్ని నరదిష్టి ప్రయోగము, కొంచెం చేతబడి ప్రయోగము, బాలావతి కొన్ని ప్రయోగాలు, కొన్ని చెడు పూజలు ప్రయోగాలు మీ మీద కొన్ని తిరుగుతుంటాయి. కాబట్టి కొంతమంది మీకు చేస్తుంటారు. కాబట్టి దానికి మేము చేయాల్సిన పూజా బలం ఏమిటంటే అమ్మవారి యంత్రములు పూజా బలం చేసి ఇస్తుంటాము. మీకు ఏ సందేహం ఉన్నా కూడా మాకు కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఫోన్ చేసి ఒక్కసారి మీరు చేసే ఫోన్ నెంబరు కరెక్ట్గా మాకే చేస్తున్నారా, ఏరే వాళ్ళకి ఎవరికైనా చేస్తున్నారా అనేది మీరు తెలుసుకొని చేయండి. లేదు కాబోతే మీరు వీడియో కాల్ కూడా చేయొచ్చు. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా కూడా డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చినట్టుగా మీ సమస్యని మేమంతా క్లీన్ చేసి ఏర్పాటు చేయగలుగుతాము. కాబట్టి మీరు చేయాల్సింది ఆ శని భగవాను పూజా బలంతో పాటు శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారిని మీరు పూజా బలం చేయండి. బుధవారం రోజున అమ్మవారికి 2 కొబ్బరికాయలు తెచ్చి 2 బంగారం అనగా బెల్లం గడ్డలు తెచ్చి అమ్మవారిని మీరు ఇంట్లో నిలుపుకోండి. ఆ సమ్మక్క సారక్క తల్లి మీకు విలవేల్పు అవుతుంది. మీరు ఆ అమ్మవారిని మనసులో అనుకొని 2 ముడుపులు కట్టుకోండి. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మీరు అనుకున్న కోరికలు నెరవేరిన తర్వాత మా దగ్గరికి వచ్చి ఆ ముడుపులు మాకు చెప్పండి. ఆ చెప్పిన తర్వాత అమ్మవారి ముడుపులు ఎత్తపోయి మేము మేడారంలో పెడతాం. ఎలాంటి సమస్యలు లేకోకుండా మీకు పూజా బలం అనేది మేము చేస్తాము. ఏ సమస్య ఉన్నా కూడా మేము పరిష్కారం చేస్తాం. ఓం నమః శివాయ నమః.